భగవద్గీత సారాంశమంతా అద్వైత సిద్ధాంతమే. అందుకని మొట్టమొదట్లోనే శ్రీకృష్ణుడు రెండవ శ్లోకంలోనే అద్వైతామృత వర్షిణి అని చెప్పి మొట్టమొదటే చెప్తాడు. మీకు ఈ జన్మలోనే సులభంగా ముక్తిని పొందాలంటే ఏకైక మార్గము అద్వైతం మాత్రమే, ఇంకా ఇతర వాటికి జోలికి పోవద్దండి అని చెప్తాడు. ఈ అద్వైతాన్ని ఆది శంకరాచార్యుడు ఒక 3 ముక్కల్లో మనకు వివరించినాడు. అదేమిటంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరం. ఈ 3 ముక్కల్లోనే అసలు అద్వైతం అంటే ఏమిటి అని ఆది శంకరాచార్యులు మనకు వివరించినాడు. అయితే ఈ భగవద్గీతలో అద్వైతం గురించి తెలుసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యము అన్న సంగతి మర్చిపోయి చాలామంది రొటీన్గా యాంత్రికంగా భగవద్గీతని గడగడగడ చదివేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నిసార్లు చదివినా ఉపయోగం అంటూ ఏమీ లేదు. చదువుతున్న ప్రతి శ్లోకంలో అది అద్వైతాన్ని చెప్తుందా లేక ఇతర వాటిని గురించి వివరిస్తుందా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే మనం మొట్టమొదట్లోనే అద్వైతం కాంది ఏమిటి అని ముందుగా అర్థం చేసుకొని తర్వాత భగవద్గీతలోకి మనం ప్రవేశించడం. అద్వైతం కాంది ఏమిటంటే కేవలం ఈ కనిపించే ప్రపంచం మాత్రమే ఉంది, పరమాత్మ అనేవాడు ఎవరు లేరు అని చెప్పేది నాస్తికత్వం అని చెప్పి మనం తెలుసుకున్నాం. వీళ్ళని పక్కకు పెట్టేద్దాం, ఎందుకంటే వీళ్ళకి పరమాత్మ అవసరం లేదు, ముక్తి అవసరం లేదు, స్వర్గం అవసరం లేదు, నరకం లేదు వాళ్ళ. కాబట్టి వాళ్ళ సంగతి మనం పట్టించుకోవడం లేదు. అయితే ఈ ప్రపంచం, కనిపించే ప్రపంచంతో పాటు కనపడనటువంటి పరమాత్మ కూడా ఒకరున్నారు, రెండు ఉన్నాయి అని చెప్పేదాన్ని ద్వైత సిద్ధాంతం అంటారని చెప్పి తెలుసుకుంది. దీన్ని మధ్వాచార్యులు బాగా ప్రచారం చేసినారు. దీంట్లో ఆయన చెప్పేది ఏమిటంటే యువతల కనపడకుండా ఉండేది శ్రీకృష్ణుడు. ఒకప్పుడు ఉండినాడు, ఇప్పుడు లేడు భూమి మీద, కానీ గోలోకంలో ఉన్నాడు రాధా సమేతుడై. ఆయన గనక గట్టిగా పట్టుకున్నట్లయితే మనము ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటాం, లేక శ్రీకృష్ణుడి లోకాన్ని దగ్గరికి మనం చేరుకుంటాం. అందుకు మార్గదర్శకంగా గురు రాఘవేంద్ర స్వామిని గనక గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి ఇచ్చి మనల్ని చేరుస్తాడు అని చెప్పేది ద్వైత సిద్ధాంతం. తర్వాత కాలంలో వచ్చినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ రెండు ఉండడం మాత్రమే కాదు, కనిపించేది ఒకటి కనపడేది ఒకటి ఉండడం మాత్రమే కాదు, అసలు ఈ కనిపించే ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది, నియంత్రణ చేసేది అసలు ఆ కనపడకుండా ఉండేటువంటి పరమాత్మ మాత్రమే. ఆయన ఆధీనంలోనే నడుస్తూ ఉంటుంది. ఆయన శ్రీ మహావిష్ణువు అని చెప్పి అది ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఈ ఎవరైతే ఈ ప్రపంచానంతా శాసిస్తున్నారో, నడిపిస్తున్నారో, నియమిస్తున్నారో ఆయనని గట్టిగా పట్టుకోండి. ఆయనని పూజించి గట్టిగా పట్టుకున్నట్లయితే మీరు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు. తద్వారా మీరు చిట్ట చివరిలో ముక్తిని పొందుతారు. ఆ వైకుంఠం కూడా పరమాత్మలో లీనమైనప్పుడు మీరు ముక్తిని పొందుతారు అని చెప్పి చెప్తుంది. కేవలం ఈ ద్వైతము, విశిష్టాద్వైతం మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగిలిన మతాలన్నీ కూడా ఇదే మాటని చెప్తాయి. అదేమిటంటే మీరు చనిపోయిన తర్వాత ముక్తిని పొందుతారు. చనిపోయిన తర్వాత మీరు స్వర్గానన్నా పొందొచ్చు మీరు చేసుకున్న పుణ్య కార్యక్రమాల వల్ల. బాగా పుణ్య కార్యక్రమాలు కనుక చేసుకున్నట్లయితే ముక్తిని పొందొచ్చు అని చెప్పి అన్ని మతాలు అవే చెప్తాయి. కానీ ఒక్క అద్వైతం మాత్రమే చనిపోయిన తర్వాత కాదు మీరు ముక్తిని పొందేది, జీవించి ఉండంగానే మీరు ముక్తిని పొందవచ్చు. వాస్తవానికి మీరు ముక్తిని ఇదివరకే పొందే ఉన్నారు, మీకు ఆ సంగతి తెలియడం లేదు. ముక్తి అంటే ఎక్కడికో పోయి తెచ్చుకునేది కాదు, నేను ముక్తుడని అని చెప్పి తెలుసుకునేది మాత్రమే అని చెప్పి అది తెలియజేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే మీరు అనుకున్నట్లుగా పరమాత్మ అనేది ఒకటి, లేక భగవంతుడు అనేది ఒకటి, దాంతోపాటు
ప్రపంచం అనేది ఒకటి లేదు, ఉండేది కేవలం పరమాత్మ మాత్రమే. ఈ పరమాత్మే తనలోని శక్తి సహాయంతో కొంత భాగాన్ని ప్రపంచంగా కల్పించేటట్లుగా చేసినాడు. మనం ఈ ప్రపంచంలో ఉన్నాము కాబట్టి ప్రపంచం అని ఒకటి, పరమాత్మ అని ఒకటి లేదు, అంతా కూడా పరమాత్మే. ఈ కనిపించే ప్రపంచం అంతా కనిపించే పరమాత్మ, మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలం అంతా కూడా కనిపించని పరమాత్మ. ఉన్నది ఒకే ఒక పరమాత్మ మాత్రమే. ఆయన కేవలం కంటికి కనిపించిన మాత్రాన లేడు అనుకోవద్దు, లేక ఎక్కడో స్వర్గంలోనో వైకుంఠంలోనో లేక కైలాసంలో ఉంటాడని చెప్పి అనుకోవద్దు. అంతటా ఉన్నాడు. ఆయన లేని చోటంటూ ఏది లేదు. ఆయనను బయట వెతకడం మానేసి నీ లోపల కనుక వెతకడం మొదలుపెట్టినట్లయితే నువ్వు తేలిగ్గా ఆయన్ని చేరుకోగలవు, జీవించుండంగానే చేరుకోగలవు అని చెప్పేది ఒక్క అద్వైత సిద్ధాంతం మాత్రమే. మిగిలిన ఏ సిద్ధాంతాలు కూడా ఈ సంగతిని మనకు వివరించు. ఈ మాటనే శంకరాచార్యుడు 3 మాటల్లో చెప్పినాడు. బ్రహ్మ సత్యం. ఇక్కడ బ్రహ్మ అంటే త్రిమూర్తులు ఉండేటువంటి బ్రహ్మ కాదు, ఆ త్రిమూర్తులుగా తాను మారి కనిపించినటువంటి కనపడకుండా ఉండేటువంటి పరమాత్మ. పరమాత్మ కనపడకుండా ఉండేది ఒక 90% అయితే ఒక 10% త్రిమూర్తులుగా, దేవతలుగా, ప్రపంచంగా, నదులుగా, పర్వతాలుగా, జీవులుగా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కనపడకుండా ఉండేటువంటి పరమాత్మ మాత్రమే శాశ్వతము, సత్యం. మరి కనిపించేటువంటి త్రిమూర్తులు, ప్రపంచము ఇవి శాశ్వతం కాదు, కొంతకాలం ఉంటాయి, తిరిగి ఆ పరమాత్మలో లీనమైపోతాయి, మళ్ళీ పరమాత్మే వాటిని సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి సత్యం కాదు, ఈ ప్రపంచం అంతా నిజం మాత్రమే, జనించి గతిస్తుంది, ఈయనొక్కడు మాత్రమే సత్యం అనేది మొదటి స్టేట్మెంట్. బ్రహ్మ సత్యం, పరమాత్మ సత్యం అని చెప్పి ఇక్కడ అర్థం. ఇక్కడ బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, కేవలం పరమాత్మ మాత్రమే సత్యం అని చెప్పారు. చాలామంది ఇంకొక చిన్న పొరపాటు భావంతో ఉంటారు. వాళ్ళు ద్వైత సిద్ధాంతము అనేది చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు మాత్రమే భగవంతుడు అని చెప్పి అనుకుంటారు. విశిష్టాద్వైత సిద్ధాంతం విన్నప్పుడు కేవలము విష్ణువు మాత్రమే భగవంతుడు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అద్వైత సిద్ధాంతం అనగానే శివుడు మాత్రమే భగవంతుడు అని కొంతమంది పొరపాటు పడుతుంటారు. అద్వైత సిద్ధాంతం శివుడికి ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదు. శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మ అయినా అందరూ ఒకటే, అందరూ ఆ పరమాత్మలోంచి వచ్చిన వాళ్ళు మాత్రమే, కానీ విడివిడిగా లేరు అన్న సంగతి చాలా స్పష్టంగా చెప్పినారు. అయితే అద్వైతంలో శివతత్వానికి ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది అంటే, శంకరాచార్యుడు కేవలం శివుడి గురించి మాత్రమే రచనలు చేయలేదు. భజగోవిందం భజగోవిందం లాంటి విష్ణువుకు చెందిన రచనలు కూడా చాలా చేసినాడు ఆయన. అయినా కూడా శివతత్వానికి ఎందుకు అక్కడ ప్రాధాన్యత ఇస్తారంటే, శివుడు లింగ రూపంలో ఉంటాడు, విష్ణువు విగ్రహ రూపంలో ఉంటాడు. విగ్రహం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది, అది ఆకారాన్ని కూడా కలిగి ఉంటుంది, తల, కాళ్ళు, చేతులు, కాబట్టి దాన్ని సాకారం అంటాం. అయితే లింగం దగ్గరకు వచ్చేసరికి అది ఒక పక్కన చూసినట్లయితే సాకారము, ఇంకొక రకంగా చూసినట్లయితే నిరాకారం. కంటికి కనిపిస్తుంది కాబట్టి అది సాకారం, కానీ దానికి కాళ్ళు, చేతులు ఇట్లాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి నిరాకారం. అంటే సాకారమైన ఏదైనా ఒక రూపాన్ని పట్టుకొని అక్కడి నుంచి సాకార నిరాకారమైన లింగ రూపం దగ్గరికి పోయి, ఆ లింగం కూడా మొట్టమొదటి దర్శనం ఇచ్చింది జ్యోతిర్లింగం కాబట్టి లింగాన్ని కానీ లేక జ్యోతిని కానీ, జ్యోతి కూడా సాకార నిరాకారం, దాని సహాయంతో పైన ఉండేటువంటి నిరాకారాన్ని పట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అంతేగాని అద్వైతం అంటే శివుడికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చేదని అర్థం ఏమాత్రం కాదు. ఈ పరమాత్మ శాశ్వతం, మిగిలిన రూపాలన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి, అవి ముఖ్యం కాదు. రెండవ స్టేట్మెంట్ జగత్ మిథ్య అని చెప్పినాడు శంకరాచార్యుడు. మీరు దేనైతే జగత్ అని చెప్పి చూస్తున్నారో, వస్తు ప్రపంచం అని చూస్తున్నారో, అదంతా కూడా మిథ్య. ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి నశించిపోతుంది అని ఒకసారి నిర్వచనం ఇచ్చినాడు. ఇంకా అసలు నిర్వచనం ఏమిటంటే, నిజానికి మీరు దేన్నైతే వస్తువులు అని చెప్పి చూస్తున్నారు, కొండలు, నదులు, గుట్టలు అని చెప్పి చూస్తున్నారు, అవన్నీ కూడా వస్తువులు కానే కాదు,
శక్తి యొక్క గడ్డగట్టిన రూపము అని చెప్పి ఆయన ఉద్దేశం. అయితే మనకు ఆ శక్తి గడ్డగట్టినప్పుడు కంటి కనిపిస్తూ ఉంటే ఇది వేరు శక్తి వేరు అని చెప్పి అనుకుంటున్నాం. నిజానికి అక్కడ ఉండేదంతా కూడా వస్తువులన్నీ కూడా శక్తి యొక్క గడ్డగట్టిన రూపమే. ఈ పరమాత్మ చూస్తూ ఉండడం వల్ల శక్తి వస్తువుగా మారి కనిపిస్తుంది. ఆయన చూడకపోతే తిరిగి ఈ వస్తువులన్నీ శక్తి కింద మారిపోతాయి. కాబట్టి జగత్ మిథ్య అనే దానికి అర్థం ఏమిటంటే వస్తువులు నిజంగా లేవు, అక్కడ ఉన్నది శక్తి మాత్రమే, గడ్డగట్టిన శక్తే ప్రపంచంగా కనిపిస్తుందని చెప్పారు. అంతేకాదు అసలు నువ్వెవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం చివరి ఒక మాట చెప్పేసినారు, జీవో బ్రహ్మైవ నా పరం. నీవు జీవుడివి, నువ్వు వేరే పరమాత్మ వేరే అని చెప్పి అనుకుంటున్నావు, నువ్వు వేరే భగవంతుడు వేరే అనుకుంటున్నావు, నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నావు. అది కానే కాదు, నువ్వు సాక్షాత్తు స్వయంగా పరమాత్మలోని అంశానివే. నువ్వు సముద్రంలోని అలవు. ఎప్పుడైతే నువ్వు సముద్రంలోని అలవు అని చెప్పి అనుకుంటావో ఆ పరమాత్మ ఏమో సముద్రము, నువ్వేమో అల. ఈ అల సముద్రాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండడానికి సాధ్యం కాదు. కాబట్టి ముందు నువ్వు ఇక్కడున్నావు, ఆయన ఎక్కడో ఉన్నాడు అనేటువంటి భావనను పక్కకు పెట్టు. నువ్వు ఆయన ఆనుకొనే ఉన్నావు, ఆయనలోంచే పుడుతున్నావు, ఆయన శక్తి ద్వారానే నడుస్తున్నావు, తిరిగి ఆయనలోనే లయమైపోతున్నావు తప్ప నువ్వు ఆయన దూరంగా లేరు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే నీకెందుకు భ్రమ కలుగుతుందంటే నేను అలను అని చెప్పి అనుకున్నంతసేపు నేను వేరు సముద్రం వేరు అని చెప్పే భావన నీకు వస్తూ ఉంటుంది. కానీ నీ నిజ స్వరూపం ఏమిటని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చెయ్యి. నీ నిజ స్వరూపం అల కాదు, అలలో ఉండేటువంటి నీరు. సముద్రం యొక్క నిజ స్వరూపం కూడా సముద్రం కాదు, దాంట్లో ఉండే నీరు. ఆ సంగతి ఎప్పుడైతే గ్రహిస్తావో నేను పరమాత్మనే, నేను పరమాత్మలోని అంశాన్నే కానీ వేరుగా కాదు అన్న సంగతి నీకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పడం కోసం ఈ మాట చెప్పినాడు. జీవో బ్రహ్మైవ నా పరం. జీవుడు ఇతరమేమి కాదు, జీవుడు దూరంగా లేడు, జీవుడు బ్రహ్మమే, బ్రహ్మలోని భాగమే తప్ప ఆయన విడిగా లేడు అన్న సంగతి ఆయన శంకరాచార్యుడు చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇదే సంగతినే వేదాలు కూడా చెప్తాయి, అవి ఉపనిషత్తులో చెప్తాయి, అది ఒక మహావాక్యంతో చెప్పినాయి. ఆ మహావాక్యం మనకి ఇదివరకే తెలుసు, అదేమిటంటే తత్వమసి. తత్ అంటే అది, అంటే పరమాత్మ. త్వం అంటే నీవు జీవాత్మ అయి ఉన్నావు, నీవు ఇదివరకే పరమాత్మ అయి ఉన్నావు అన్న సంగతే మనకు తత్వమసి అనేటువంటి మహావాక్యం కూడా చెప్తుంది. అందుకనే ముక్తి అంటే ఎక్కడికో పై తెచ్చుకునేది కాదు, నేను పరమాత్మలోని అంశాన్ని అన్న సంగతిని నువ్వు నెప్తికి తెచ్చుకోవడమే. అజ్ఞానం వల్ల నీకు తెలియకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు చేయాల్సిందంతా నీ అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు. జ్ఞానం వచ్చిన తక్షణం నువ్వు జ్ఞానరూపుడివి, పరమాత్మ కూడా జ్ఞానరూపమే, మేమిద్దరమే ఒకటే అన్న సంగతి నీకు అర్థమవుతుంది. నువ్వు చేయాల్సిన పనంతా అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిందే తప్ప పరమాత్మ కోసం పైకి ఎగబాకాలని మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయొద్దు. ఏ యజ్ఞయాగాదులు అవసరం లేదు, కేవలం జ్ఞాన మార్గాన్ని అనుసరించు అని చెప్తుంది. అందుకోసం మనం పఠించాల్సినటువంటి ఏకైక మంత్రాన్ని కూడా ఇంకా సూక్ష్మంగా అదే ఉపనిషత్తులు మనకు వివరిస్తాయి. అదేమిటంటే సోహం. సో అంటే అది, అంటే పరమాత్మ. హం అంటే నేను. సోహం సోహం, అదే నేను అదే నేను అదే నేను అని అనుకుంటా ఉంటే చాలు. అంత సులభమా, అంతేనా, ఇంకేం చేయాల్సింది లేదా అని చెప్పి మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. యద్భావం తద్భవతి అన్నారు. మనం ఎప్పుడు నేను పరమాత్మలో అంశమే, నేను సముద్రంలో అలనే అనే భావనని నిరంతరం గనక మన మనసులోకి వచ్చేటట్టుగా చేసుకోగలిగినట్లయితే కాలక్రమేణా అదే మనల్ని ఈ పక్కన ఉండేటువంటి తెరలన్నింటినీ, చీకటి తొరల్ని తొలగించేసి మన యొక్క పరమాత్మ స్వరూపాన్ని మనకు స్పష్టం అది చేయగలుగుతుంది. అయితే ఈ మాట అనుకోవడానికి బదులుగా, నేను పరమాత్మనే అనుకోవడానికి బదులుగా నేను దేహాత్మను అని చెప్పి అనుకుంటున్నాం ఇన్ని రోజులు. కాబట్టి మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే నేను దేహాత్మను అనుకుంటున్నాం. నా యొక్క దేహమే నేను,
లేక దేహమే నా యొక్క ఆత్మ, నేను దేహాన్ని అని చెప్పి అనుకుంటాను. ఇట్లా అనేక జన్మల బట్టి అనుకోబట్టి అదే రకంగానే దేహమే నువ్వు అనుకొని అనేక జన్మలు తీసుకుని పుట్టడం చనిపోవడం చేస్తా ఉన్నాం. మనం చేయాల్సిన చిన్న మార్పు ఏమిటంటే కేవలం మానసికమైన మార్పు. ఖర్చు లేదు, కష్టం లేదు, చిన్న మార్పు. నేను దేహాత్మను అనుకోవడానికి బదులుగా, నేను శరీరాన్ని అనుకోవడానికి బదులుగా, నేను సోహం సోహం, నేను అదే నేను అనేటువంటి ఒక్క మాటను గట్టిగా పట్టుకుంటే చాలు. అదే నేను. ఇది మనకు క్రమక్రమంగా అలవాటు చేసుకున్నటువంటి అంశం. ఎప్పుడైతే మిగిలిన వాళ్ళందరూ మేము ఆత్మలము కాదు దేహాత్మలము, నేను అంటే ఎవరంటే ఈ శరీరమే అని చెప్పి భావిస్తున్నారు, వాళ్ళని దేహాత్మవాదులు అని చెప్పి అంటారు. మనం కూడా ఈ క్లాసులకు రాకముందు ఇదే భావంతోనే ఉండినాం. ఈ దేహమే నేను అనే భావంతోనే ఉండినాం. ఈశాకీయ పుణ్యమా అని చెప్పి మనం ఈ శరీరం కాదు మనస్సు కాదు అని దాంట్లోంచి బయటపడడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తాము. కానీ మిగిలిన వాళ్ళు ఇంకా బయటకు రాలేదు. వాళ్ళు ఈ దేహాత్మనే నేను అని చెప్పి అనుకుంటారు. ఎప్పుడైతే దేహాత్మనే నేను అనుకుంటారో మనకు ఒక శరీరాన్ని తొడుక్కొని ఈ శరీరంలో పైనుండే తొడుగే నేను అని చెప్పి వాళ్ళు భ్రమపడతారు. అప్పుడు ఈ పరమాత్మకు కూడా ఒక శరీరాన్ని వాళ్ళు తొడుగుతారు. అప్పుడు వాళ్ళు చేసేటువంటి దాన్ని భగవంతుడు అని చెప్పాడు. ఈ భగవంతుడు అనే దాంట్లో తిరిగి ద్వైతులైతే కృష్ణుడు భగవంతుడు అంటారు, విశిష్టాద్వైతులైతే విష్ణువు భగవంతుడు అంటారు. వాళ్ళకి శివుడు అవసరం లేదు. కానీ అద్వైతంలో మాత్రం శివుడు లేదు, విష్ణువు లేదు, లేక ఇంకొక బ్రహ్మ కానీ ఇంకొక ఇతర దేవత లేరు, అంతా కూడా పరమాత్మే అని చెప్పి వాళ్ళు అంటారు. కాబట్టి భగవంతుడు అనే దాన్ని ఒక ఆకారాన్ని సృష్టించుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆకారం ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఆకారాన్ని సృష్టించుకొని దాని ద్వారా పట్టుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని అనుకుంటారో, ఎప్పుడైతే ఈ పరమాత్మకు ఆకారం లేని పరమాత్మ కూడా ఒక ఆకారాన్ని తగిలించి భగవంతుడు చేస్తారో, వాళ్ళకి జగత్తు మిథ్య మాదిరి కనపడదు, నిజంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ప్రపంచం అవుతుంది. ఈ భూ ప్రపంచం అయిపోతుంది. అయితే దీంట్లోంచి ఎవరు బయటపడడం కోసం ప్రయత్నం చేస్తారంటే అందరూ ఈ ప్రయత్నం చేయరు. వాస్తవానికి ఈ భావన అనేది ఒక జైలు లాంటిది. ఈ ప్రపంచం అనేది పెద్ద జైలు. ప్రతి జైల్లో ఖైదీని విడిగా ఉంచడం కోసం ఒక్కొక్క ఖైదీకి ఒక చిన్న గది లేక ఒక సెల్ ఉంటుంది. ఇది మన శరీరం. కాబట్టి ఈ శరీరం అనేటువంటి సెల్లులో ఉన్నాము. ఈ శరీరమేమో ఈ ప్రపంచం అనేటువంటి ఈ జైల్లో ఉంది. మనం ఈ జైల్లోనే కొట్టుమిట్టాడుతాం. అయితే ఇది జైలు, బయటపడాలనే భావన అందరికీ ఉండకపోవచ్చు. అది ఎప్పుడో వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది అని చెప్పి అనుకుంటారు స్వాతంత్రం. కొంతమంది అయితే ఈ జైల్లోంచి బయట పడ్డానికి కూడా ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్లకు జైలు జీవితమే చాలా సురక్షితంగా ఉంటుంది. కొంతమంది చాలా గొప్ప ధనికులే అక్రమ మార్గంలో సంపాదించుంటారు, అనేక హత్యలు చేస్తుంటారు, లూటీలు చేస్తుంటారు, దొంగతనాలు చేస్తుంటారు, పెద్ద ధనవంతుడై ఉంటారు. అయితే వాళ్ళకు బయట ఉండే ప్రపంచంలో రక్షణ అంటూ లేదు. ఎందుకంటే ఎవరో చాలామంది శత్రువులు ఉంటారు వీళ్లకు. ఎప్పుడోసారి వీళ్ళని ఎట్లో ఒకట్లా చంపేయాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ ఏమిటంటే జైల్లో ఉండడం. ఎందుకంటే ఎవరైనా సరే నేరస్తుడిని లేక దొంగని పట్టుకోవడం కోసం బయటంతా వెతుకుతారు, కానీ జైల్లో ఎవరు వెతకరు కదా. కాబట్టి వాళ్ళు చాలా హాయిగా జైలు జీవితం సుఖంగా ఉంటుంది. పైగా బాగా సంపాదన పనులు, డబ్బులు దండిగా సంపాదించినారు. ఇట్లాంటి వాళ్లకు రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అందుకే జైల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుతూ ఉంటుంది. వాళ్ళు జైల్లో ఉంటేనే బయట తమ సామ్రాజ్యాన్ని విస్తరించి చేయాల్సిన పనులన్నీ కూడా బయట చేసేస్తూ ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ తోటి ఎవడన్నా ఒకడు లేపేయాలని చెప్తే ఇక్కడి నుంచి ఒక ఫోన్ చేసి అవతల లేపేసి పని జరిపి 1,00,000 రూపాయలు 2 లక్షలు వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఈ జైల్లోంచి బయటపడాలనేటువంటి ఆలోచన అస్సలు కలగదు. మరికొంతమంది ఉంటారు, వీళ్ళు లక్షాధికారులు కాదు, భిక్షాధికారులు.
ఈ ప్రపంచంలో కాలం గడవడం చాలా కష్టంగా ఉంది. గత జన్మలో చేసుకున్నటువంటి పాపాల ఫలితంగా, లేక పాపాల రాశి పెరిగిపోయి పుణ్యం తక్కువ ఉండేటువంటి ఫలితంగా ఈ జన్మలో విపరీతమైన కష్టాలు అనుభవిస్తుంటారు. 2 రోజులకోసారి తిండి దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా జైలుకి పోవడానికి చాలా ఇష్టపడతారు. నేను ఒక 10 సంవత్సరాల క్రితం బెంగుళూరులో ఐసెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్లోన రిసెర్చ్ మెథడాలజీ మీద ట్రైనింగ్ తీసుకోవడం కోసం ఒక నెలన్నర బెంగళూరులో ఉన్నాను. ఒక ఆదివారం రోజు సెలవు వస్తే టౌన్ అంతా చూసొద్దామని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ దాంట్లో బస్సులో ఎక్కి మనం ట్రావెల్ చేస్తున్నాం. అక్కడ ఉండే గైడ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతను కొంచెం దూరం పోయినాక మాకు ఒక మాట చెప్పినాడు. ఈ పెద్ద మలుపు తిరిగిన తర్వాత మనకు ఒక ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ అని ఒకటి వస్తుంది అన్నాడు. అరే ఎప్పుడు ఇట్లాంటిది వినలేదే, ఎక్కడైనా సరే లాడ్జ్లో పోవాలంటే కనీసం రోజుకి ఒక 1000 రూపాయలు 500 పెడితే కానీ లాడ్జ్ దొరకదు. భోజనం కూడా ఈ రోజుల్లో తక్కువేం లేదు, కనీసం 200 పెట్టని మంచి భోజనం దొరకడం లేదు. అట్లాంటిది ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా వసతి కూడా ఇచ్చేది ఉంటుందా, ఎవరా మహానుభావుడు అని చెప్పి అడిగిన. అంటే మహానుభావులు ఎవరు కాదు, గవర్నమెంటే స్టేట్ గవర్నమెంటే దాన్ని ఏర్పాటు చేసింది అని చెప్పన్నారు. ఇది చాలా కొత్తగా ఉంది, ఏ స్టేట్లో ఉన్నట్లేదు, ఈ కర్ణాటక స్టేట్లో మాత్రం ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఉందని చెప్పి అనుకొని సరే ఆతృతగా ఎదురు చూస్తాం. బస్సు మలుపు తిరిగింది, ఒక పెద్ద ప్రహారీ గోడ వచ్చింది, చాలా ఎత్తైన గోడ, దానికి పైన ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా ఉంది. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత దాదాపు ఒక 2 ఫర్లాంగులు దూరం పోతే కానీ గేట్ రాలేదు. ఆ గేట్ మీద ఒక బోర్డు ఉంది ఆర్చిలో, సెంట్రల్ ప్రిజన్ అని చెప్పింది. ఆ సెంట్రల్ ప్రిజనే అతని ఉద్దేశంలోన ఫ్రీ బోర్డింగ్ అండ్ ఫ్రీ లాడ్జింగ్. అంటే రోజు వాళ్ళకి రూమ్ ఇస్తారు, దుప్పట్లు ఇస్తారు, పడుకోవడానికి వస్తేగా దిండు అవన్నీ వసతిగా ఇస్తారు, భోజనాలు కూడా ఉచితంగా పెడతా ఉంటారు. కాబట్టి రేపు ఎట్లా అని చెప్పి తడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా దీనికోసం ఎటువంటి పరిస్థితుల్లో ప్రయత్నం చేయాలి. కొద్దిమంది మాత్రమే దీంట్లోంచి బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు ఎవరు చేయరని చూద్దాం. ఎవరైతే దేహమే నేను అని చెప్పి అనుకుంటారో, ఈ ప్రపంచమే నేను అనుకుంటారో, పరమాత్మ లేడు, ఎవరు లేరు, నాకు ఇది చాలు అని చెప్పి అనుకునేవాళ్ళు నాస్తికులు. కొంతమంది భగవంతుడిని నమ్ముతారు, కానీ భగవంతుడు అవసరం లేదు, కేవలం ఈ ప్రపంచంలో మంచి పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు, మనము ముక్తిని పొందొచ్చు, లేక స్వర్గాన్ని పొందొచ్చు. చాలా మందికి ముక్తి అంటే స్వర్గం అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కాబట్టి స్వర్గాన్ని చేరుకోవచ్చు అనుకుంటారు. వాళ్ళని కర్మిష్ఠులు అని చెప్పి అంటారు. మరికొంతమంది ఉంటారు, ఈ భగవంతుడి మీద ఆధారపడి ఈ ప్రపంచంలో సుఖాన్ని పొందడం కోసం, ఇహంలో పరంలో సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద కష్టం ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి మన వల్ల కాకపోతే ఆ భగవంతుడి మీద ఆధారపడి, ఆయన వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే విష్ణుమూర్తి కావచ్చు, ఆయనకి పోయి ముక్కులు చెల్లించి నన్ను ఈ కష్టంలోంచి బయటపడేయని అడుగుతారు. వాళ్ళు ఆర్తులు. ఇంకొంతమంది కష్టం తీరిన తర్వాత ఇంకొంచెం సుఖం పెంచుకోవడం కోసం మళ్ళీ భగవంతుడి మీద ఆధారపడతారు. వాళ్ళు అర్థార్థులు. కాబట్టి ఇట్లా కొంతమంది ఈ ఇహలోక పరలోక సుఖాల కోసం మాత్రమే భగవంతుడి మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళలో మనలాంటి మధ్య తరగతి వాళ్ళు స్వాతంత్రం పొందాలి, జైల్లోంచి బయటపడాలని అనుకుంటాడు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ఈ భగవంతుడిని పట్టుకొని, సాకారమైన భగవంతుడిని పట్టుకొని ఈ నిరాకారమైన పరమాత్మ దగ్గర చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మిగిలిన వాళ్ళేమో భగవంతుడి సాయంతో ప్రపంచంలో సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తే, ఒక్క జిజ్ఞాసా పరుడు మాత్రమే ఈ భగవంతుడి సాయంతో క్రమక్రమంగా పైకి పోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అయితే ఇతను కూడా మిగిలిన వాళ్ళ మాదిరే, ఆర్తులు అర్థాతుల మాదిరిగానే ఇతను కూడా గుడికి పోతాడు, పూజలు చేస్తాడు. అయితే ఇతను పూజలు చేసేది ఈ ప్రపంచంలో కష్టాలు పోగొట్టుకోవడం కోసం, లేక సుఖాలు పెంచుకోవడం కోసం కాదు, ఈ పరమాత్మ దగ్గర చేరడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇతడు చేసేటువంటి దాన ధర్మాలన్నీ కూడా తన మనస్సులో ఉండేటువంటి మురికిని తొలగించుకోవడం కోసం చేస్తాడే తప్ప, ఆ పరమాత్మకి ఏదో లంచం పెట్టి, లేక ఆయన్ని మంచి చేసుకొని అంతో ఇంతో సంపాదించుకుందామని మాత్రం చేయడు. అసలు భక్తి అనే మాటకు అర్థం ఏమిటంటే, ఒక తోట యజమాని తోటలోకి వచ్చినప్పుడు ఆ తోటలో ఉండేటువంటి తోటమాలి
ఆ యజమాని ఇంటికి పోయేటప్పుడు, అయ్యా ఇవి మన తోటలో పండినటువంటి దోసకాయలు, ఇవి మన తోటలో పండినటువంటి టమాటాలు, ఇవి మన తోటలో పండినటువంటి జామకాయలు అని చెప్పి పోయేటప్పుడు ఒక చిన్న బుట్టలో వేసి కనుక ఇచ్చినట్లయితే ఆ యజమాని, తోట యజమాని సంతోషిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ వాడు తినేసి ఉండొచ్చు, లేక బయట అమ్ముకొని ఉండొచ్చు. కానీ అట్లా ఇవ్వకుండా ఎవరైతే నాకు ఇవన్నీ ఇచ్చినారో, ఎవరిదైతే ఈ ఆస్తి అంతా కూడా చెంది ఉంటుందో ఆయనకు తిరిగి జాగ్రత్తగా చెప్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడు సంతోషిస్తాడు. దాన్ని భక్తి అని చెప్పి అంటాడు. ఈ భక్తితో ఈ జామకాయలు ఇచ్చేటప్పుడు ఈ జామకాయలు దానం చేసిన వాడు ఫలానా అని చెప్పి ఈయన పేరు రాసుకోడు. ఎందుకంటే జామకాయలు ఈయన సొంతం కాదు, ఆ పరమాత్మ యొక్క సొంతం. కానీ ఇతను తన సొంతం అని చెప్పి అనుకోడు. కానీ మామూలు భక్తులు ఏం చేస్తూ ఉంటారు, ఒక ధ్వజస్తంభం కనుక ఒక ఆలయంలో నిర్మించినట్లయితే ఈ ధ్వజస్తంభాన్ని దానం చేసిన వాళ్ళు కింద పేరంతా లిస్టులో వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల పేర్లన్నీ ఉంటాయి. వాస్తవానికి మనం వచ్చేటప్పుడు ఒట్టి తేలితో వచ్చినాం, పోయేటప్పుడు కూడా ఒట్టి తేలితో పోతాం. అది ఏమొచ్చినా పరమాత్మ ఇచ్చిందే కాబట్టి తిరిగి పరమాత్మకి ఇచ్చేటప్పుడు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు దానం అనండి పర్వాలేదు, కానీ తిరిగి పరమాత్మకి ఇచ్చేటప్పుడు దీన్ని దానం చేసిన వాళ్ళని చెప్పి కనుక మనం వేసుకుంటే అది కామ్య కర్మ అవుతుంది. కానీ జిజ్ఞాసపరుడు ఏం చేస్తాడంటే నిష్కామ కర్మ చేస్తాడు. ఫలితాన్ని ఆశించకుండా ఇది నాది కాదు, నేను ఆయన గొప్ప చెప్పినాను అనే భక్తి భావంతో తిరిగి దానికి చెప్తాడు. ఈ పనైనా నాకు దొరికిందంటే ఆయన వల్లనే, నేను పని చేయగలుగుతానా లేదా అనేది కూడా ఆయన మీదనే ఉంటుంది అని కర్మ సన్యాసాన్ని అనుసరించి అటువంటి భక్తి భావాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, జిజ్ఞాసాపరుడు గుడికి పోయినప్పుడు నాకు పరమాత్మను చూపించు అని అడగడానికి మాత్రం పోడు. పరమాత్మ సాక్షాత్కారానికి పోడు. పరమాత్మ నిరాకారుడే, కానీ ఆ పరమాత్మని సాక్షాత్కరింప చెయ్యని చెప్పి అడగడానికి పోడు. ఎందుకంటే నేరుగా పరమాత్మ కోసం వెతికితే ఎప్పుడూ ఆయన దొరకడు. ఇంత మునిపైన మనం లలితా సహస్రనామాలు తెలుసుకున్నాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట ఎత్తగడే దొరకడు. అందుకని గుడికి పోయినప్పుడు ఆయన ఏమడుగుతాడంటే, నా యొక్క లోపల ఉండేటువంటి పరమాత్మ దర్శనాన్ని కలిగించు, నా అంతరాత్మలో ఉండేటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని కలిగించు అని అడుగుతాడు. ఆయన కలిగించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఒక పరమాత్మ యొక్క సహాయం మాత్రమే చాలదు, నీ ప్రయత్నం కూడా కొంత కావాలి. ఎందుకంటే నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకోవాలనుకున్నట్లయితే నీ మనస్సు అనే సరస్సులోనే దాన్ని చూసుకోగలుగుతావు, మూడో నేత్రంతో. అయితే ఆ మనస్సు అనే సరస్సులో చూసుకోవాలంటే కూడా రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ సరస్సు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. కాబట్టి ఈ నిర్మలంగా ఉంచడం కోసమే దాన ధర్మాలు చేస్తాడు. అట్లాగే నిశ్చలంగా ఉండడం కోసమే భక్తి భావాన్ని కలిగి ఉంటాడు. భక్తి కలిగినప్పుడు ఒక్కదాన్నే కోరుకుంటాడు, తన పరమాత్మను మాత్రమే. కాబట్టి మెల్లిగా అది ఇది అడగడు కాబట్టి, ఒకే ఒక కోరిక కాబట్టి మెల్లిగా ఈ మనస్సు అనేటువంటి సరస్సులో అలలు తగ్గిపోయి ప్రశాంతమైనటువంటి స్థితిని ఎప్పుడైతే చేరుకుంటుందో నీ ఆత్మను నువ్వు చూసుకోగలవు, నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకోగలవు. ఆ నిజ స్వరూపం ఒక్కసారి నీకు దొరికితే చాలు, నీ ఆత్మదర్శనం నీకైతే చాలు, అదే పరమాత్మ అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అప్పుడు ఆయనే చేయి పట్టుకొని నడిపించి మెల్లిగా ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి ఇది జిజ్ఞాసాపరుడు అనుసరించేటువంటి పద్ధతి. లేక మనం ఏం వదులుకోవాలా, ఏం పట్టుకోవాలన్న సంగతి మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇక మన నిజ జీవితంలో ఈ పరమాత్మని చేరడం కోసం, లేక నేను ముక్తుడనే అన్న సంగతి మనకు అర్థం కావడం కోసం మనము రోజువారీ జీవితంలో ఏమేం చేసుకోవాలనేది ఒక్కసారి ఒక ఆర్డర్ ఫారంలో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కర్మలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం, భక్తిలో కొన్ని అంశాలు తెలుసుకున్నాం, జ్ఞాన మార్గంలో కొన్ని అంశాలు తెలుసుకున్నాం. ఇవన్నిటిని నిజ జీవితంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది తెలుసుకున్నాం. వాస్తవానికి విశిష్టాద్వైత పద్ధతిలో లేక ద్వైత పద్ధతిలో పరమాత్మను పట్టుకోవడం చాలా కష్టం. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, తీర్థయాత్రలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు అన్నీ చేయాలి. కానీ అద్వైతంలో జ్ఞాన మార్గమే ముఖ్యమైనది. కాబట్టి మనం చేయాల్సిన కష్టం అంతా మానసికమైన కష్టం మాత్రమే. ఖర్చు లేదు, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఏది నిజము అని గ్రహించి ఆ నిజాన్ని మన నిజ జీవితంలో అమలు చేసుకోవడం ఒక్కటే మనం చేయాలి. అందుకోసం మన టైం టేబుల్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం.
వాస్తవానికి ఇక్కడ కష్టమైన అంశాలు ఏమీ లేవు. 3 అంశాలు. ఒకటి ఉదయం పూట చేయాల్సినట్టు. ఈ ఉదయం కూడా మొదట 6 బయట చేయాల్సిన పనేంటంటే, మనకు పరమహంస యోగానంద క్లాసులో చేరిన తర్వాత ఒక 10 ఎక్సర్‌సైజులు నేర్పిస్తారు. వాటిని చేయడం. అవి చాలా ముఖ్యమైనవి. ఈ ఎక్సర్‌సైజులు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా ఉంటాయి. ఫుట్‌బాల్ ప్లేయరు ఉపయోగించే ఎక్సర్‌సైజులు వేరు. రన్నింగ్ రేస్‌లో పాల్గొనేవాడు ఉపయోగించే ఎక్సర్‌సైజులు వేరు. ఇవి మన యొక్క షట్‌చక్రాలను శుభ్రం చేసి ఒక క్రమమైన పద్ధతిలో మన శరీరాన్ని, మనస్సుని, ఆత్మని కూడా ఆరోగ్యంగా ఉంచి మూడిటిని ఒకే లైన్‌లోకి తీసుకొచ్చడం కోసం ఇవి ఉపయోగపడతాయి. అందుకని ఆ లెసన్స్ తీసుకున్న తర్వాత మీకు ఎక్సర్‌సైజ్ నేర్పిస్తారు. వాటిని దయచేసి ముందు ప్రాక్టీస్ చేయండి. ఒక 11 ఎక్సర్‌సైజులే. అంతా కలిపి ఒక 10 నిమిషాలు టైం కూడా పట్టదు. కానీ ముందు మన ఆరోగ్యం బాగా బాగుపడుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఇదయిన తర్వాత ప్రాణాయామాలు 3 రకాలైన ప్రాణాయామాలు ఇవి కూడా పరమహంస యోగానంద క్లాసెస్‌లో చెప్పేటివే. దాంట్లో సుఖ ప్రాణాయామం, విభాగ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం తెలుసుకున్నాం. వాటిని చేయాలి. ఇవి బయట చేసుకున్న తర్వాత ఇంకా మీకు మిగిలిన ఎక్సర్‌సైజులు ఏమైనా ఉంటే చేసుకోండి, అభ్యంతరం లేదు. అది అయిపోయిన తర్వాత 6 బయట నుంచి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకొని ఒక చీకటి గదిలో కూర్చోవాలి. ఎందుకు చీకటి గది అనేది మీకు తెలుసు. మన ఆత్మ సాక్షాత్కారం అయ్యేటప్పుడు ఇక్కడ చిన్న వెలుగు మాదిరి కనిపిస్తుంది. చుట్టూ గనక వెలుతురు ఉండినట్లయితే అది మనం చూడలేకపోతాం కాబట్టి చీకటిగా ఉండే చోట కూర్చోవాలని చెప్పి మనకు తెలుసు. ఈ చీకటి గదిలో కూర్చున్న తర్వాత మొట్టమొదటి చేయాల్సిన పని ప్రార్థన. ఈ ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. కానీ మనం ప్రధానంగా ఉపయోగించాల్సినటువంటి ప్రార్థన ఎట్లాంటిదంటే, ఆ పరమాత్మనే మనము ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే ప్రార్థనను మాత్రమే చేయండి. ఇది కూడా పరమహంస యోగానంద క్లాసెస్‌లోనే మనకు నేర్పిస్తారు. ఈ ప్రార్థనని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. బ్రహ్మానందం బ్రహ్మానందం పరమ సుఖదం. మొత్తం ఒకసారి చదివేస్తాను, తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి. ఇది చేయాల్సిన ప్రార్థన. ఎందుకు దీన్నే పరమశివంగా వాళ్ళు తీసుకుంటారంటే, ఇక్కడ కేవలం ఆ పరమాత్మలో ఉండే చైతన్యాన్ని మాత్రమే మనం ఆవాహన చేస్తున్నాం కాబట్టి. మీకు తెలుసు పరమాత్మలో 2 అంశాలు ఉన్నాయని చెప్పి ఇదివరకే మీకు తెలుసు. పరమాత్మలో ఒకటి చైతన్యము లేక జ్ఞానము, మరొకటి శక్తి. మనకు కావాల్సింది జ్ఞానం మాత్రమే కాబట్టి ఈ జ్ఞానాన్నే ఆవాహన చేస్తుంది ఈ శ్లోకం. అది ఎటువంటిదంటే బ్రహ్మానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ పరమాత్మకు మరొక పేరు సత్ చిత్ ఆనందం. సత్ అంటేనేమో శక్తి, చిత్ అంటేనేమో చైతన్యము లేక జ్ఞానము. ఈ రెండు కలిసినట్లయితే వచ్చేదేమో ఆనందం. దాన్నే బ్రహ్మానందం అని చెప్పి మనం పిలుస్తాం. కాబట్టి సచ్చిదానందము ఇది ఆనందాన్ని ఇస్తుంది. అందుకోసం దాన్ని అడుగుతున్నాం. బ్రహ్మానందం పరమ సుఖదాం అనే మాటను వాడినాడు. ఎందుకంటే మనకు ఆనందం అనే మాటకు సరిగా అర్థం తెలియదు కాబట్టి, మనకు సుఖం అనేది తెలుసు కానీ ఆనందం అనే దాని యొక్క అర్థం తెలియదు కాబట్టి ఇక్కడ సుఖదాం అనే మాటను వాడినాడు. తెలిసిన దాంతో తెలియని దాన్ని తెలుసుకోవాలి కాబట్టి తెలిసిన పదం సుఖదాం అన్నారు. అయితే ఇది కేవలం సుఖదాం కాదు, పరమ సుఖదాం అనే మాటను వాడినాడు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే, ప్రపంచంలో మనం ఏదైనా ఒక వస్తువు నుంచి పొందేది సుఖం. అయితే ప్రతి సుఖానికి మధ్య ఈ వేలికి మధ్య ఉండే ఖాళీ లాంటిది మాత్రమే సుఖం. ముందు ఒక కష్టం, వెనక ఒక కష్టం ఉంటుంది. ఆకలి బాగా వేస్తుంది, తింటే సుఖం. కానీ ముందు వండుకోవాలి, ఒక కష్టం. తిన్న తర్వాత మళ్ళీ పాత్రలు తోముకోవాలి, అది మరొక కష్టం. కాబట్టి సుఖానికి ముందు వెనక ఎప్పుడు కూడా కష్టాలు ఉంటాయి. అయితే ఆనందానికి ముందు వెనక కష్టాలు ఉండవు. అది మొదటి తేడా. రెండవ తేడా ఏమిటంటే, ప్రపంచంలో నీకు ఎంత ఇష్టమైన వస్తువు అయినా సరే
మొదటిసారి అది ఇచ్చిన సుఖం మళ్ళీ రెండవసారి ఇవ్వదు. మీకు ఇష్టమైన సినిమా మూడోసారి చూస్తున్నప్పుడు మొదటిసారి ఇచ్చినంత సంతోషం ఇవ్వదు. అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆనందం అట్లాంటిది కాదు. అది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ దగ్గర ఎప్పటికప్పుడు నిత్యం మారిపోతూ ఉంటుంది. పరమాత్మ ఇట్లా ఉంటాడని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. ఎంగిలి కానటువంటి ఒకే ఒక పదం ఏమిటంటే పరమాత్మ అనేది. కాబట్టి అది ఎప్పటికప్పుడు సంతోషాన్ని పెంచుతుంది. ఆ సంగతి చెప్పడం కోసమే ఇది మామూలు సుఖం కాదు, కష్టం ఉండేటువంటి సుఖం కాదు, లేక క్షీణిస్తూ ఉండేటువంటి సుఖం కాదు. ఎప్పటికప్పుడు ఎటువంటి కష్టం లేకుండా పెరిగేటువంటి ఆనందం అదే అని చెప్పడం కోసం పరమ సుఖదాం అనే మాటను వాడినారు. బ్రహ్మానందం పరమ సుఖదాం కేవలం జ్ఞానమూర్తి. కేవలం జ్ఞానమూర్తి అనే మాట ఎందుకు వాడినారంటే ఈ పరమాత్మలో రెండు ఉన్నాయి, జ్ఞానం ఉంది, శక్తి ఉంది. కానీ ప్రస్తుతం మనకు శక్తి అవసరం లేదు, ఈ జ్ఞానమే అవసరం. కాబట్టి జ్ఞానమూర్తి అన్నారు. ద్వంద్వాతీతం. శక్తి ద్వంద్వాతీతం కాదు. శక్తిలో 3 గుణాలు ఉన్నాయని చెప్పి మీకు తెలుసు. ఆ త్రిగుణాలతోటి అది కదలిక ఏర్పడుతుంది. కదలిక ఏర్పడినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైతే ఉంటాయో పైన కింద అనేటువంటి ద్వంద్వం ఏర్పడుతుంది. ఈయనలో ఎటువంటి కదలిక ఉండదు కాబట్టి, చైతన్యంలో ఎటువంటి కదలిక ఉండదు కాబట్టి ఇక్కడ ద్వంద్వము అనేది ఉండదు. అందుకని ద్వంద్వాతీతం. అయితే ఆయన ఎక్కడ ఉంటాడంటే గగన సదృశ్యం. ఆకాశం ఎట్లయితే అంతటా విస్తరించి ఉంటుందో ఈయన కూడా విస్తరించి ఉంటాడు. అంతటా అంటే కేవలం ఆ పైన మాత్రమే కాదు ఆకాశము, మనం ఉండే ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశమే. మన బయట ఉండేది ఆకాశమే. ఇప్పుడు ఈ బోర్డుకి దీనికి మధ్య ఉండేది కూడా ఆకాశమే. మన లోపల ఉండేది కూడా ఖాళీ స్థలం ఆకాశమే అని చెప్పారు. అంతటా విస్తరించి ఉన్నటువంటి లేక కదలడానికి వీలైనటువంటి స్థితిలో ఉండేటువంటి జ్ఞానం ఇది. అందుకని గగన సదృశ్యం అంటారు. ఈయన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తత్వమసి అనేది ఈయన ఉద్దేశం. తత్వమసి అంటే మీకు ఇదివరకే తెలుసు, అది నీవు అయి ఉన్నావు అన్న సంగతి మనకు చెప్పడం కోసమే. నువ్వు వేరు, పరమాత్మ వేరు కాదు, అది నువ్వే, అది నువ్వే అని చెప్పడం కోసం. అదే లక్ష్యం ఈయనకు. తత్వమసి అది లక్ష్యం. ఈయన ఏకం, ఒక్కడే. కానీ ఈ మాట శక్తికి వాడడానికి లేదు. శక్తిలో 18 రకాలు ఉన్నాయి, మళ్ళీ 5 వస్తువులు ఉన్నాయి. కానీ జ్ఞానం అనేది మాత్రం ఒక్కటే. ఇది నిత్యం, ఇది ఎప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ శక్తి దగ్గరకు వచ్చేప్పటికి శక్తి నిత్యమే. కానీ దాంట్లో ఉండే రూపాలు 18 రూపాయలు, అట్లాగే పంచభూతాలు ఇవన్నీ మళ్ళీ నశించిపోతాయి. ఏకం, నిత్యం, విమలం. ఇది విమలం. మామూలుగా అక్కడ ఏదైనా చెడ్డ పదార్థం ఉండినట్లయితే, మల పదార్థం ఉండినట్లయితే అది లేదు అని చెప్పడం కోసం అమలం అని చెప్పి అంటాం. కానీ అమలం అంటే చెడ్డ పదార్థం లేదు, అక్కడేదో మంచి సెంటు ఉందేమో అని చెప్పి అనుకుంటారేమో. అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు, ద్వంద్వాలే ఉండవు అని చెప్పడం కోసం ఇక్కడ విమలం అనే మాట వాడినారు. ఈయన అచలం. ఎందుకంటే అంతటా వ్యాపించినాడు, ఇంకైనా కదలడానికి స్థలం లేదు కాబట్టి ఈయన అచలం. సర్వదీ సాక్షిభూతం. ఈయన ఏమి చేయడు, జరుగుతున్న కార్యక్రమాలు, ఈ శక్తి చేస్తున్న కార్యక్రమాలన్నింటి ఊరిక చూస్తూ ఉంటాడు. ఈయన కేవలం డైరెక్టర్ మాత్రమే. ఆయన సినిమాలో పాల్గొడు, లేక సినిమా తీయడు. ఆ తీస్తున్న సినిమా ఎట్లా ఉంది అని చెప్పి గమనిస్తూ ఉంటాడు తప్ప ఈయన ఏ మాత్రము కదలడు. కేవలం సాక్షిగా అన్ని గమనిస్తూ ఉంటాడు. ఈయనను పట్టుకోవాలంటే భావాతీతం కావాలి. భావాతీతం అంటే మన మెదడు యొక్క ఎడమ భాగం పనిచేయకూడదు. భావాలకు సంబంధించిన ఎడమ భాగం, ప్రస్తుతానికి సంబంధించింది మన కుడి భాగం. కాబట్టి ఎప్పుడు ప్రస్తుతంలోనే ఉండాలి. కాలంలో ఊహల్లోకి పోకూడదు, లేక ఈ భూత భవిష్యత్తులో అటు ఇటు తిరుగుతుండకూడదు. ఊహాలోకంలోకి పోకుండా వాస్తవ లోకంలో మాత్రమే ఉండినట్లయితే, నిరంతరం ప్రస్తుతంలో ఉండినట్లయితే ఆయన పట్టుకోవచ్చు అని చెప్పడం కోసం భావాతీతం, త్రిగుణ రహితం. ఒక శక్తికి మాత్రమే త్రిగుణాలు ఉన్నాయి, ఈ చైతన్యానికి త్రిగుణాలు లేవు. కాబట్టి త్రిగుణ రహితం అది గుర్తుపెట్టుకొని సద్గురుం తం నమామి. నాకు వేరే గురువు ఎవరొద్దయ్యా, ఎందుకంటే నీ గురించి చెప్పగలిగింది ఎవరంటే నువ్వు మాత్రమే. ఎవ్వరు నీ గురించి చెప్పలేరు. నువ్వే నాకు గురువై నన్ను చేయి పట్టుకొని నడిపించని చెప్పడం కోసం సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి. ఈ అర్థంతో మొట్టమొదట రూమ్లో కూర్చున్న తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఓంకార ముద్ర, ఇది మీకు తెలుసు, చెవులు 2 మూసుకొని చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒకటి వదిలేసినాను. 4వది
లేక దీన్ని 2A అని రాస్తాను. జ్యోతి ముద్ర. జ్యోతి ముద్ర కూడా మీకు తెలుసు. చెవులు మూసుకోవడంతో పాటు కళ్ళ చివర వేడి నుంచి కొద్దిగా నొక్కడం, దానివల్లనే మన నిజరూపం మనం చూడగలుగుతాం. అది అయిపోయిన తర్వాత క్రియాశ్వాస. క్రియాయోగ దీక్ష తీసుకున్న వాళ్ళకి, పరమహంస యోగానంద క్లాసులో క్రియాయోగ దీక్షలు తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా పరిన పద్ధతిలో ఎట్లా శ్వాస చేయాలో నేర్పిస్తారు. దాన్ని ఒక 20 సార్లు చేయాలి. అది అయిన తర్వాత జపం, రామనామాన్ని కానీ, లేకపోతే దానికంటే ముఖ్యమైనది సోహం సోహం సోహం, అదే నేను అదే నేను. తర్వాత ధ్యానం. ధ్యానం చేసేటప్పుడు ఊపిరిని గమనించడంతో పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య ఉండే శూన్యాన్ని లేక ఖాళీని కూడా గమనించాలి. చివరికి ఈశాక్రియ. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని, నేను ఈ శరీరం కాదు, ఈ మనసును కాదు, ఈ అహంకారాన్ని కాదు, నేను పరమాత్మలోని అంశాన్ని, సముద్రంలోని అలను అని చెప్పి అనుకోవడం. ఇది ఆ రూమ్లో చేయాల్సిన పని. ఇదంతా కలిపి గట్టిగా ఒక అరగంట టైం గట్టి ఎక్కువ పట్టదు. ఈ మాత్రం రోజు పొద్దున పూట లేచి మనం స్పెండ్ చేయడం మొదలు పెడితే మానసిక శారీరకమైన ఆరోగ్యం బాగుంటుంది. ఇకపోతే బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు మనం ప్రత్యేకంగా ఆచరించాల్సిన ఏంటంటే, ఒకటి నిష్కామ కర్మ. ఏదైనా మనం పరమాత్మకు సమర్పించేటప్పుడు, దానం చేసేటప్పుడు నేను చేసినాను అని చెప్పి చేయకూడదు. అది అహంకారాన్ని పెంచుతుంది. పైగా దాని యొక్క ఫలితాన్ని ఆశించినప్పుడు తిరిగి పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు తిరిగి పుట్టాల్సిన అవసరం ఉండకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి ఆ ఫలితాన్ని పరమాత్మకు వదిలి చేసేదాన్ని నిష్కామ కర్మ. దాంతోపాటు కర్మ సన్యాసం. ఈ పని నేనే చేసినా అని చెప్పి అహంకారం ఉండకూడదు. ఎందుకంటే ఆయన తలుచుకుంటే తప్ప అది జరగదు. మన కేవలం సంకల్పం మాత్రమే మన చేతిలో ఉంది. అది జరగడం జరగకపోవడం ఆయన చేతిలో ఉందని చెప్పి మనం భావించి చేసినట్లయితే క్రమక్రమంగా మనలోని అహంకారం తగ్గిపోతుంది. అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో, అహం అంటే పరమాత్మ మనకు మెల్లి కనపడడం మొదలుపెడుతుంది. మూడవది నిరంతర వర్తమానం. అనేక సార్లు అనవసరమైనటువంటి పనికిరాని ఆలోచనలు చాలా వస్తుంటాయి. అవన్నీ పక్కకు పెట్టి ఏ పని చేస్తున్నా సరే, ఏ పని చేయకపోయినా సరే వర్తమానంలోనే ఉండండి. ఊహాలోకాలకు మాత్రం పోవద్దు. పని ఉన్నట్లయితే వర్తమానంలో ఉండండి, వర్తమానంలోనే ఉండి ఆ పనిని చేస్తుండండి. పని లేకపోయినట్లయితే ఊహాలోకంలోకి పోవడానికి బదులు రామనామాన్ని గట్టిగా పట్టుకోండి. చేసే ప్రతి పనిని కూడా సంపూర్ణంగా, సమగ్రంగా చేయడం అనేది అలవాటు చేసుకోండి. కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్, ఈ రెండు ఉండాలి. కొంతమంది పని పూర్తి చేస్తారు కానీ కంప్లీట్గా చేయరు. కొళాయి కట్టామంటే ఊరికి ఇట్లా తిప్పిపోతారు, చుక్క పోతూ ఉంటుంది. అంటే కంప్లీట్ చేసినట్టుండి కానీ కంప్లీట్గా మాత్రం కాలేదు. మనకు యాగంటిలో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అది ఎంత గొప్పదంటే, వాస్తవానికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిష్ఠించక ముందు దీన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠ చేయాలని చెప్పి అనుకున్నారట. అయితే చిట్ట చివరిలో కుడి కాని బొట్టన వేరు గోరు కొంచెం ఎగిరిపోయింది. దాంతో అది పనికి రాకుండా పోయింది. అంటే విగ్రహం కంప్లీట్ అయింది కానీ పర్ఫెక్ట్గా మాత్రం లేదు. అందుకని ప్రతి పనిని కూడా, అది ఏదైనా సరే, మంచిది కానీ చెడ్డది కానీ, మనది కానీ ఇతరులది కానీ, మనసంతా అక్కడే దృష్టిని కేంద్రీకరించి వర్తమానంలో నుండి కంప్లీట్గా చేయాలి, పర్ఫెక్ట్గా కూడా చేయాలి. ఉదాహరణ కోసం పెద్ద పెద్ద హోటల్స్ పోతే అక్కడ చేతులు దుచ్చుకోవడానికి నాప్కిన్స్ ఊరికి అక్కడ పారేసి ఉంచారు. అందమైన డిజైన్లతో ఏదో బొమ్మ మాదిరి, హంస మాదిరి, బాతు మాదిరి పెట్టి అక్కడ పెడతా ఉంటారు. డెకరేటివ్ పీసెస్ మాదిరి పెడతా ఉంటారు. అట్లా ప్రతి పనిని కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేయాలి. నిరంతర అఖండ రామనామం, ఇది కంటిన్యూస్గా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలా. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ రాను అలవాటు అయిపోయి మనకు తెలియకపోయినా సరే ఆటోమేటిక్గా రామనామం జరిగిపోతూ ఉంటుంది. ఇది ఒకటే మనకు ఏకైక మార్గం. రెండే ఉన్నాయి. ఒకటి సోహం అనుకోవడం, రెండవది రామనామాన్ని అనుకోవడం. సోహం అనేది నీ ప్రయత్నం. నేను పరమాత్మనే, అదే నేను అనుకోవడం నీ ప్రయత్నం. ఆయన ప్రయత్నం ఏంటంటే రామనామం. ఆయన చేయండి ఇచ్చేది అక్కడి నుంచే. మనల్ని చేపట్టుకొని లాగడం కోసం ఉపయోగపడేది కేవలం ఈ మర అనేటువంటి శబ్దం మాత్రమే. కాబట్టి రామనామాన్ని గట్టిగా పట్టుకోండి. దీంతో పాటు సగుణ బ్రహ్మ ఆరాధన. సగుణ బ్రహ్మ అంటే త్రిమూర్తిలోని బ్రహ్మ కాదు, మొత్తము ప్రపంచంలోని ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, ప్రతి కొండ, ప్రతి పాము, ప్రతి పక్షి కూడా పరమాత్మ యొక్క రూపమే అని అనుకొని భావించడానికి. ఇట్లా చేయడం వల్ల మనకు చాలా వాటి పట్ల ఉండేటువంటి ద్వేషం తగ్గిపోతుంది.
మనలోని ద్వేషం తగ్గి, ద్వేషము రాగము రెండు ఎప్పుడైతే సమానం అయిపోతాయో మనకు సమధి ఏర్పడుతుంది. సమధి ఏర్పడినప్పుడు సమాధి స్థితి సులభంగా దొరికి మన నిజ స్వరూపాన్ని చూసుకోవడానికి సాధ్యమవుతుంది. దీంతో పాటు బ్రహ్మాకార వృత్తిని అవలంబించుకోవడం మెల్లిమెల్లిగా మొదలు పెట్టాలి. చూడడానికి రెండు పదాలు ఒకే మాదిరిగా కనిపిస్తాయి. ఒకటి సగుణ బ్రహ్మ ఆరాధన, రెండవది బ్రహ్మాకార వృత్తి. సగుణ బ్రహ్మ ఆరాధన అంటే మనం ఏం చేయాలంటే, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఈ పక్క చెట్లు చామలు ఇవన్నీ కనిపించినాయి అనుకోండి, అవి నిజానికి చెట్లు కాదు, శక్తి యొక్క గడ్డగట్టిన రూపమే అని ప్రతి వస్తువుని శక్తి కింద మార్చుకొని చూడ్డాన్ని సగుణ బ్రహ్మ ఆరాధన అంటాం. వస్తువులుగా చూసినప్పుడు అనేక వేల వస్తువులు కనిపిస్తాయి, కానీ శక్తి కింద మార్చినట్లయితే ఒకటే ఒకటి అవుతుంది. అంటే భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి మనం ప్రయాణం చేస్తాం. ప్రతి వస్తువు శక్తి అని అనుకోవడాన్ని సగుణ బ్రహ్మ ఆరాధన అంటారు. అయితే అదే రోడ్లు నడుస్తున్నప్పుడు మనకి ఈ పక్క ఆ పక్క చెట్లు కనపడడం మాత్రమే కాకుండా రోడ్డు అంతా కూడా ఒక్కోసారి రాత్రిపూట నడుస్తుంటే ఖాళీగా ఉంటుంది. అయితే ఆ మధ్య ఉండే ఖాళీని శూన్యము అని మాత్రం అనుకోవద్దు. అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేని చోటు అంటూ ఎక్కడా లేనే లేదు. 1 మిల్లీమీటర్ కూడా పరమాత్మ లేని చోటు లేదు. అది శూన్యం కాదు, పూర్ణం. అది పరిపూర్తిగా పరమాత్మ అక్కడ ఉన్నాడు. కాకపోతే అక్కడ కనపడని పరమాత్మ ఉన్నాడు రోడ్డు మీద. ఈ పక్కన ఉండేది కనిపించే పరమాత్మ వస్తు రూపంలో కనిపిస్తున్నాడు. ఆ వస్తువు శక్తే. శక్తి పరమాత్మ లేక శక్తి చైతన్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి, విడదీయడానికి సాధ్యం కాదు. కాబట్టి పక్కన ఉండేది కనిపించే పరమాత్మ, ఎదురు ఉండే ఖాళీనేమో కనిపించని పరమాత్మ అనుకొని అంతటా కూడా పరమాత్మను దర్శించడం అనేది అలవాటు చేసుకోవడాన్ని బ్రహ్మాకార వృత్తి అంటాం. అంటే మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ ఒక్కటే అని చెప్పనుకోవడాన్ని బ్రహ్మాకార వృత్తి అంటాం. దీంతో పాటు నిరంతర సత్సంగం అనేది అవసరం. సులభంగా ముక్తి పొందడానికి ఉండే మనకు అందరికి అందుబాటులో ఉండే ఒక మార్గం ఏంటంటే సత్సంగం. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడైతే సత్సంగం చేస్తుంటామో ప్రపంచం నుంచి కొంచెం కొంచెం దూరం అవుతుంటాం. ప్రపంచం నుండి ఉండే సాంగత్యానికి దూరం అవుతుంటాం. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. ప్రపంచానికి దూరం అవుతాం. ఎప్పుడైతే ప్రపంచానికి దూరం అవుతామో, ఎందుకంటే ఈ ప్రపంచంలో కనిపించేటివన్నీ కూడా అది కేవలం కళ అని చెప్పి మనకు తెలుసు. మన కళలో 1 కోటి రూపాయలు లాటరీ వచ్చిందని తెలిస్తే ఏం ఉపయోగం? మెలకు వచ్చిన తర్వాత 1 పైసా కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రపంచక సుఖాల పట్ల విముఖత కలగాలి అంటే దాంట్లో చూస్తూ ఉండకూడదు. అందుకోసం సత్సంగం దగ్గరకు ఎప్పుడైతే మనం పోతామో ప్రపంచం పట్ల విముఖత ఏర్పడుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే మన ప్రపంచం నుంచి దూరం అవుతామో అప్పుడు మనకు మోహం అనేది ఏర్పడదు. ఒక పెద్ద ఎగ్జిబిషన్కి పోయినాం అనుకున్నాం, అవి ఇవి అన్నీ చూసేసరికి అది కావాలి ఇది కావాలని చెప్పి అనిపిస్తుంది. అంటే మోహం పెరుగుతుంది. అసలు ఎగ్జిబిషన్కి పోకపోతే ఇది ఉండదు. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నీకు ప్రపంచం పట్ల విరక్తి కలుగుతుందో, సన్యాసం తీసుకోమని అర్థం కాదు, విరక్తి కలుగుతుందో అప్పుడు నీకు మనస్సు నిశ్చలం అవుతుంది. ఎందుకు నిశ్చలం అవుతుందంటే నీకు ఇప్పుడు ఒకే ఒక కోరిక ఉంది. ఏంటంటే పరమాత్మని నేను అని తెలుసుకోవడం కోసం, నా స్వరూపాన్ని నేను చూసుకోవాలని ఒకే ఒక కోరిక. అనేక కోరికలు ఉండినట్లయితే మనసు చెల్లాచెదురుగా కదులుతూ ఉంటుంది. ఒకే కోరిక ఉంది కాబట్టి అప్పుడు నిశ్చల తత్వం ఏర్పడుతుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చల తత్వం వస్తే చాలు జీవన్ముక్తి. కాబట్టి నీకు కావాల్సిన జీవన్ముక్తి అయినట్లయితే నిశ్చల తత్వం కావాలి. నిశ్చల తత్వం కావాలంటే మనసు నిలకడగా ఒకదాని మీదే నిలబడి ఉండాలి. అందుకని నిర్మోహత్వం కలిగి ఉండాలి. ప్రపంచం పట్ల ఆకర్షితం కాకుండా ఊరిక చూస్తూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. మనకుండే పాత జన్మ యొక్క ఫలితం ప్రకారం వస్తుంటాయి పోతుంటాయి, వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలి. క్రమక్రమంగా ప్రపంచం పట్ల ఆసక్తిని తగ్గించుకొని ఇక్కడ పరమాత్మ వైపు ఆసక్తిని పెంచుకోవడానికి మనకుండే మంచి మార్గం ఏంటంటే సత్సంగం. అయితే ఈ సత్సంగంలో కూడా చాలామంది మధ్య సత్సంగాలు చేస్తున్నారు. ఎక్కువ శాతం 90% మంది దేనికి సత్సంగం చేస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఎట్లా సుఖంగా బతకాల, పరలోకంలో ఎట్లా సుఖంగా బతకాల, స్వర్గంలో ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలి, అంటే కేవలం ఈ కళకు సంబంధించినటువంటి ఇహలోక పరలోకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప
ఈ కళలోంచి బయటపడి ముక్తిని పొందే మార్గం గురించి చెప్పేటోళ్ళు చాలా చాలా తక్కువ. అయితే దీనికోసం ఎక్కడికి ప్రత్యేకంగా సత్సంగానికి పోవాలని చెప్పి మీరు ఎత్తుకోవాల్సిన అవసరమేం లేదు. మనకి యూట్యూబ్లో చాలామంది సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, లేకపోతే ఇంకా 5-6 మంది ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పాను. కానీ వీళ్ళందరూ కూడా మీకు ఎవరు నచ్చితే వాళ్ళని గురించి రెగ్యులర్గా వింటూ ఉండండి. అట్లా మనకు సత్సంగం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సత్సంగంతో పాటు మీరు సొంతంగా చదివి తెలుసుకొని, అది శ్రవణం అంటాం, దాన్ని విమర్శించుకొని మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకోసం ఉపయోగపడేటువంటి కొన్ని పుస్తకాలు ఇక్కడ సూచించినాను. ఒకటి జయం, మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసింది. అది బయట కాపీ దొరకడం లేదు కాబట్టి PDF పెట్టాను, అది చదవండి. అయితే ఇది నిజం కాదు, ఇది అథెంటిక్ కాదు, ప్రామాణికం కాదు, ఊరిక మీకు అర్థం కావడం కోసం, బేసిక్స్ అర్థం కావడం కోసం. నిజమైన ప్రామాణిక గ్రంథం ఒక యోగి ఆత్మకథ. దీన్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తున్నాను. అయితే ఈ కళలోంచి బయటపడడానికి ఉపయోగపడే పుస్తకాలు 3 ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని వేల రకాలైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, కానీ అవన్నీ కళలో సుఖంగా, ఈలలో లేకపోతే ఇహంలో పరంలో సుఖంగా ఎట్లా బతకాలని చెప్తాయి తప్ప ముక్తిని ఎట్లా పొందాలి, ఈ కళలోంచి ఎట్లా బయటపడాలనే సంగతి చెప్పవు. అట్లా చెప్పే గ్రంథాలు 3 ఉన్నాయి. వాటిని ప్రస్థాన త్రయము అంటారు. త్రయం అంటే 3. ఈ మొత్తం కళలోంచి బయటపడి లేక ముక్తిని పొందడానికి, ముక్తుడు నేను అని తెలుసుకోవడం కోసం ఉపయోగపడే వాటిని ప్రస్థాన త్రయము అంటారు. అవి ఉపనిషత్తులు. అన్నీ అక్కర్లేదు, రామకృష్ణ మఠంలో దొరుకుతాయి, చాలా చీపేవి, అంతా 10-15 రూపాయలు దొరుకుతాయి. 10 ఉపనిషత్తులు అర్థమైనా కాకపోయినా అప్పుడప్పుడు చదువుతూ ఉండండి, కొని తెచ్చుకొని. రెండవది బ్రహ్మసూత్రాలు, ఇవి కూడా అక్కడే రామకృష్ణ మఠంలో దొరుకుతాయి. కానీ ఈ 2 అంత తేలిక కొరుకుడు పడేటివి కాదు. మనకు సులభంగా అర్థమయ్యేది, చేయి పట్టుకొని నడిపించేది, శాస్త్రమైంది, నిరూపించడానికి వీలైంది ఒకే ఒకటి ఉంది, అది భగవద్గీత. నేను భగవద్గీతను చెప్పలేదు, భగవద్గీత సారాన్ని చెప్పినాను. ఇక నుంచి ఒక మంచి భగవద్గీత పుస్తకం తీసుకొని, నేను చెప్పింది తాళం చెవి మాత్రమే, ఆ పెట్టెను తెరవడానికి. ఆ పెట్టెను తెరిచి ఆ పెట్టెలో ఉండేటివి పనికిరానివన్నీ పక్కకు పెట్టి, అక్కర్లేని పక్కకు పెట్టి, దాంట్లో అద్వైతం అనేది ఎట్లా ఉంది, అది ఏ రకంగా నాకు ఉపయోగపడుతుంది, నా గురించి ఏం చెప్తుంది, పరమాత్మ గురించి ఏం చెప్తుంది, నేను పరమాత్మని అవును అనసంగా తెలుసుకోవడం కోసం నాకు ఎట్లా దోహదం చేస్తుందని చెప్పి మెల్లిగా భగవద్గీతను చదవడం అనేది మొదలుపెట్టాడు. ఇంకొక టైం అంటూ లేదు, దయచేసి ఏమనుకోవద్దండి. ఒక రోజు ఎల్లుండి మీకోసం ఒక పూర్తి గంటను కేటాయిస్తాను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం. కానీ రేపు లలితా సహస్రనామం చెప్తాను. ఎందుకోసం అంటే కొంతమందికి ఇదంతా విన్న తర్వాత ఈ జన్మలోనే ముక్తి పొందాలని తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉండొచ్చు. కలిగి ఉండి ఈ సంసారాన్ని వదులుకొని యువతలకు పోదాం, యువతల గట్టుకు పోదాం అనుకుంటే, వాళ్ళు పోవాలని ప్రయత్నం చేసినా యువతల గట్టు వాళ్ళని వదిలే స్థితి ఉండకపోవచ్చు. ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, లేక ఉద్యోగం కావాల్సిన అబ్బాయి ఉన్నాడు. ఆ 2 సమస్యలు తీరిపోతే ఇంకా నిరంతరం కృష్ణారామ అనుకోవచ్చు అని మీరు అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేసే ఏకైక మార్గం ఏమిటంటే లలితా సహస్రనామాల్లోని అంతరార్థ పరమార్థాలు తెలుసుకొని మననం చేసుకుంటూ చదవడమే. అవి ఎట్లా ఉంటాయనేది రేపు ఎల్లుండి క్లాస్ తీసుకుంటాను. అవతల ఎల్లుండి పూర్తిగా మీ డౌట్ క్లారిఫికేషన్ కోసమే వదిలిపెడతాను. ఈ పూటకు సెలవు. నమస్తే అందరికి. జై శ్రీరామ్. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. జై శ్రీరామ్.